SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నెయ్యి గురించి కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్. ఓకే. ఇప్పుడు అందరూ కొత్తగా న్యూట్రిషనలిస్టులు కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కూడా, కొంతమంది కార్డియాలజిస్టులు కూడా నెయ్యి ఎక్కువ తినమని చెప్తూ ఉన్నారు. అయితే నెయ్యి గురించి పరిశోధనలు మొత్తం మనం స్టడీ చేస్తే 1-2 ఆయుర్వేదిక జర్నలిస్టులు తప్పితే ఎక్కడా మేజర్ స్టడీ లేదు. ఎందుకంటే వెస్ట్రన్ వరల్డ్లో నెయ్యి వాడటం అనేది ఉండదు. వాళ్ళు క్లారిఫైడ్ బటర్ అంటారు, గీ అనే మాటే ఉండదు వాళ్ళకి. గీ వాడరు వాళ్ళు ఆహారం ప్రిపరేషన్లో, మనం ఎక్కువ వాడుతున్నాం. అయితే ఈ గీ అనేది ఏంటి? గీ అనేది ఒక సాచురేటెడ్ ఫ్యాట్. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం వలన మనం ఇన్ జనరల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ మరీ ఎక్కువ తినడం మంచిది కాదు అని చెప్తాం. అయితే నెయ్యి వాడటం వల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయి అనేది ఎక్కడా కంక్లూజివ్గా ప్రూవెన్ కాలేదు. బట్ అట్లని నెయ్యి గురించి బాగా బ్యాడ్గా, అంటే నెయ్యి వాడటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఎక్కడా పరిశోధనలో రాలేదు. బట్ ఇప్పుడు దాకా మనకు తెలిసిన డేటా బట్టి నెయ్యి ఒక సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి నెయ్యిని బాగా మనం వెన్నని బాగా బాయిల్ చేసినప్పుడే మనకి నెయ్యి వచ్చే అవకాశం, రిపీటెడ్గా రీహీట్ చేసినప్పుడే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఎక్సెస్ మొత్తంలో నెయ్యి తినడం అనేది మంచిది కాదు. సో ఈ విషయంలో ఈ కార్డియాలజిస్టులే కొంతమంది నాతో విభేదించవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, దాని గురించిన కంక్లూజివ్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనం ఏ కొవ్వు పదార్థాన్నైనా పరిమితంగా తీసుకోవాలి, దాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. అది మిగతా నూనెలాగానే, లేకపోతే మిగతా సాచురేటెడ్ ఫ్యాట్స్ లాగానే మనం దాన్ని కూడా కొంచెం సస్పెషన్తోనే చూడాలి. అది ఆవు నెయ్యి కావచ్చు, గేదె నెయ్యి కావచ్చు, ఏ నెయ్యి అయినా తప్ప మనం ఎక్కువగా వాడటం అయితే మంచిది కాదు అనేది నా అభిప్రాయం. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా పాల విషయంలో కూడా ఒక డౌట్ ఉంది. అంటే ఆవు పాలు అయితే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, లేకపోతే టోన్డ్ మిల్క్ తీసుకోవచ్చు. అంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, మీరు అన్నట్టు బాడీలో హెల్దీ కొలెస్ట్రాల్ లేని వాళ్ళు కావచ్చు. అంటే వాళ్ళు ఏ డైరీ ప్రోడక్ట్స్ వాడితే బెటరు, ఏం తింటే బెటరు? అంటే పాలు ఇప్పుడు మీకు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా పాలు హోల్ మిల్క్ తీసుకుంటే, ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే అలా వెన్న తీసేసిన పాలు, అంటే టోన్డ్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టోన్డ్ మిల్క్ ఉంటుంది, డబుల్ టోన్డ్ మిల్క్ ఉంటుంది, తర్వాత స్కిమ్డ్ మిల్క్ ఉంటుంది. స్కిమ్డ్ మిల్క్ అంటే ఆల్మోస్ట్ 0 మోతాదులో ఉంటుంది ఫ్యాట్ అనేది. సో ఆ ఫ్యాట్ కంటెంట్ అనేది కొద్దిగా లిమిట్ చేసుకోవడానికి పనికొస్తుంది. మనం ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం మంచిది కాదు. ప్రపంచంలో ఏదైనా ఖచ్చితంగా బ్యాడ్ ఫుడ్ అనేది ఏదైనా ఉంది అని అంటే అది హై ఫ్యాట్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్. అంటే బాగా అన్నం తినేసి, ఇప్పుడు ఈ మధ్య అందరూ తినమంటున్నారు, ఫ్యాట్ ఏం పర్వాలేదు అంటున్నారు అని చెప్పి శుభ్రంగా మటన్ కానీ నెయ్యి వేసుకొని తినేసి కీటో డైట్ అంటే కార్బోహైడ్రేట్ చాలా తగ్గిస్తారు. కార్బోహైడ్రేట్ బాగా తగ్గిస్తారు, 50 గ్రామ్సే తీసుకోవాలి కీటో డైట్లో. సో అట్లా తీసుకోవడానికి కొంత పార్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా మనకి వెయిట్ తగ్గిపోవటం కానివ్వండి, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. లాంగ్ రన్ లో కీటో డైట్ తో కొంత మేరకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అనేది కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ప్యూర్ స్టడీ లాంటి స్టడీస్ కొంతవరకు చెప్తున్నాయి. కాకపోతే మనకి ఇంకా తెలియదు కీటో డైట్ తో లాంగ్ టర్మ్ లో ఏ రకంగా వస్తుందని. కాకపోతే షార్ట్ టర్మ్ లో వెయిట్ లాస్ కు మాత్రం కీటో డైట్ పనికి వస్తుందని అయితే క్లియర్ గా తెలుస్తుంది వేరే స్టడీస్ లో. కాబట్టి కీటో డైట్ లో కొంచెం మనం మాడిఫై చేసేది ఏంటంటే కార్బోహైడ్రేట్ అంతా తగ్గించేసి ఫ్యాట్ తింటుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్యాట్ మనది మంచిదే, ఫ్యాట్ ని ఫ్యాట్ తోనే మనం కరగదీయాలి అనే మాటలు వస్తున్నాయో, ఈ కీటో డైట్ చెయ్యని వాళ్ళు నార్మల్ గా అన్నం తినేసి దాంతో పాటుగా ఈ ఫ్యాట్స్ కూడా ఎక్కువ తీసుకుంటే అది వరస్ట్ పాసిబుల్ డైట్ అయిపోతుంది. ఇది మనం క్లియర్ గా చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు కీటో డైట్ లో మనకి కొబ్బరి నూనె కానివ్వండి, లేకపోతే నెయ్యి కానివ్వండి, లేకపోతే అన్ని ఫ్యాట్స్, వెన్న కావచ్చు, మీగడ కావచ్చు, ఇట్లాంటివన్నీ తినమని చెప్తారు. రెడ్ మీట్ కూడా తినమని చెప్తారు. సో ఇది కీటో డైట్. సో ఈ కీటో డైట్ తీసుకునే వాళ్ళు కార్బోహైడ్రేట్ కూడా కలిపి కీటో డైట్ తీసుకుంటే మాత్రం అది హై కార్బ్, హై ఫ్యాట్ డైట్ అవుతుంది. ఇప్పుడు దాకా ప్రూవ్ అయిన అన్నిట్లోనూ వరస్ట్ పాసిబుల్ డైట్ అదే. సో ఆ ట్రాప్ లో పడకూడదు. కీటో తీసుకుంటే మనం ఇమీడియట్ గా వెయిట్ తగ్గడానికి కానీ, కొన్ని పారామీటర్స్ మంచిగా అవడానికి కానీ ఉపయోగపడుతుందని తెలుసుకుంటూనే లాంగ్ టర్మ్ లో మనకి ఏ విధంగా ఉంటుందో అనేది మనకి తెలియదు అనుకుని మనం తెలుసుకొని కీటో డైట్ తీసుకోవచ్చు. బట్ లో కార్బ్, హై ఫ్యాట్ డైట్ తీసుకుంటే అది కీటో డైట్ అవుతుంది. హై కార్బ్, హై ఫ్యాట్ డైట్ తీసుకుంటే అది కీటో డైట్ కాదు కదా, వరస్ట్ డైట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.